హాయ్ ఫ్రెండ్స్, వంట ఈరోజు నేనే చేస్తున్నా. గంగలక్ష్మికి హెల్త్ బాగాలేదు కదా, తను ఇంకా లేవలేదు. తనకు మొత్తానికి ఒళ్ళు చెక్కిస్తుంది, ఫుల్ జ్వరం వస్తుంది. టాబ్లెట్లు వేసుకున్నా కూడా పని చేయట్లేదు ఎందుకో. కర్రీ నేనే చేస్తున్నా చూడండి. కర్రీ అయితే నేనే చేస్తున్నా అండి. కొద్దిసేపు మసాలాని గంగలక్ష్మిని అయితే లేపుదాం, తను ఏమంటుందో. ఇల్లు వాకిలు ఊడ్చింది, మళ్ళీ పండుకున్నది. లేవే, తలుపు దిద్దాం. లేగా అన్నం కూర అయిందిలే, తినేవు. అన్నం కూర అయిందిలే, తినేవు. ఒళ్ళు వేడున్నది, ఒళ్ళంత నొప్పులు జ్వరానికి. ఒళ్ళు సెకే ఉన్నది. అన్నం తినబుద్ధి అవుతలేదే. తినబుద్ధి కాకున్నా కానీ ఇంత ముఖం కడుక్కునే పో, అన్నం తినేపో. లే, బోకూర అయిందిలే, ఇంకా తినిపో. లేవే, లేచి మెల్లంగా లేచి తినిపో. ఒళ్ళు నొప్పులు బాగున్నాయా? ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, జ్వరం ఉన్నది. మాత్ర తీసుకుంటే కొంచెం తగ్గుతుందా? ఏడు తగ్గుతుంది, తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ ఎక్కుతుంది. అయితే మాత్రలు వేసుకుంటే తగ్గుతుంది, కాకపోతే మళ్ళీ మధ్యరాత్రి వచ్చి ఎక్కుతుంది ఫుల్గా. ముఖం కడుక్కొని తినేలే, మెల్లంగా పో. కూర అయితే అయినట్టే. మా తమ్మునికి కూడా జ్వరం వచ్చిందండి. మా తమ్ముడిని నచ్చిండు కదా, వచ్చిండు. ఆయనకి కూడా సర్ది జ్వరం. అమ్మ, మా తమ్ముడు లేచిండా? పిలిచిన కుళ్ళి ఎత్తలేడట. తమ్ముడా, ఏమైంది? జ్వరం వచ్చిందా నీకు కూడా? రాలే. ఒళ్ళు కాలుతాందిగా. రాలేదు, నిద్ర పండుకున్నాక అంత. ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? ఒళ్ళు అయితే కాలుతా. ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, జ్వరమే అనుకుంటా. అమ్మమ్మ, తమ్ముడికి కూడా జ్వరం వచ్చినట్టున్నదిగా. తమ్ముడికి కూడా జ్వరం ఉన్నదిగా. నైటా? మరి చూసన్న చెప్పవా? నేనెట్లా చెప్తాను, ఊరికే తగ్గుతాను. నేను తగ్గుతాను, ఇద్దరు. ఒళ్ళు కాలుతాందా అండి? హాస్పిటల్కి అని తీసుకుపోవాలి. మళ్ళీ గంగలక్ష్మి పోయింది కానీ ఆమెకు జ్వరమే. ఇక అందరం జ్వరాల్లో పడ్డాం. మళ్ళీ మా ఇంటికి రావాలా? మళ్ళీ జనాలు సరే నేనన్నా తగ్గినాను. తలకాయ జ్వరం ఇంకో నాకు లేవకుంటే వాళ్ళు చేస్తాను. తమ్ముడికి జ్వరం ఉన్నట్టున్నది. తగ్గుతా అండి, దగ్గులో మనం తగ్గుతాలేమో. నేను తగ్గినా. ఇంకలే, మెల్ల ముఖం కడుక్కోపో. ఇంత అన్నం కూర కూడా అయింది, తినేవు. నోరు చేదున్నదా? లేదు. మనోజు నవ్వుతాను. ఆయనకు కూడా అత్తే తెలుస్తుంది కానీ మా తమ్ముని చూసి నవ్వి ఆయనకు అత్తే తెలుస్తుంది. మెల్ల ముఖం కడుక్కోపో. మా ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చినాయండి. ఇక నాకు కూడా వస్తుంది కావచ్చు. నాకు కూడా పానం కుసర ఉన్నది. నాకు ఒళ్ళు నొప్పులే ఉన్నాయి కానీ మరి ఇక నేను కూడా పడంటే చేత్తోలేదు. నీకు లెక్క ఉన్నాడు. నిఖిలో దా, ఇంత బువ్వ తినేదా? నిఖిల్ కూడా జ్వరమే ఉన్నది. ఆయన లేచి అయితే తిరుగుతాండు కానీ ఏం చేయని అర్థం కావట్లేదు. మా అందరికి జ్వరాలు వచ్చినాయి.
వీళ్ళు ఏం చేస్తాను తమ్ముడే ముఖం కడుక్కోపో ఇంత బోది నువ్వు జ్వరం మాత్రలు అయితే వేసుకోలేవు తగ్గనట్టుంటే హాస్పిటల్కి పోదాం మా తమ్మునికి కూడా ఒళ్ళు ముట్టి చూస్తే చెక్ వస్తుందండి దగ్గుతున్నాడు అట నైట్ అంతా అలే మెల్లగా పోయి ముఖం కడుక్కో కడుక్కుంటా పో మాతర్లు ఇట్లా వేసుకునేవి పో అదే బ్రష్ ఏది బ్రష్ చేసి ముఖం కడుక్కుంటా పా గంగలక్ష్మి మెచ్చుకుంటే అంటే ఇంట్లో పనులన్నీ చేసుకున్నా కానీ తనకు మెచ్చలేక నేను చేసిన నా పానం కూడా కూసర అవుతుంది పేస్టా దొరికిందా నిఖిల్ బాబాయ్కి జ్వరం వచ్చింది నిఖిల్ కూడా ఇంత పెట్టు చూసారుగా ఫ్రెండ్స్ మా ఇంట్లో అందరికి అనారోగ్యంతో ఉన్నాం నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా జ్వరం తగ్గపోయేసరికి ఇటు ఖర్చు అయిపోతున్నాయి పానాలు మంచిగా ఉండట్లేదు మోటార్ వస్తలేదే డిమ్ము కరెంట్ ఏమో మా తమ్ముడు ముఖం కడుక్కుంటున్నాడు మా అమ్మమ్మ కాపీ కాసుకుంటుంది కాపీ కత్తానవా కొనుక్కొని రాపో సామాన్ కాఫీ సామాన్ కొనుక్కరాపో కాపీ సామానా సరే మన దుకాణంలో బా మా అమ్మమ్మ కొనుకొస్తున్న పాల ప్యాకెట్ ఇగో అమ్మమ్మ ఒక మిక్చరును మంచి పని చేసి కాస్త ఇక కమ్మకి గట్టని కాఫీ తాగుబుద్ధి కావాలి మంచిగా ఉంటుంది నువ్వు తాగుతావు ఎప్పుడన్నా రెస్ట్ తీసుకోవే తీసుకుంటా పానం మంచిగా లేనప్పుడు పని ఎందుకు ఇది పోతా నేను పిండి ఎత్తాను మరి ఏం చేయాలి పిండి ఆడ అప్పటికి మేము పిండుతాం కానీ లే నేను పిండుతలే నీ పానం మంచిగా లేనప్పుడు రెస్ట్ తీసుకోరాదు ఇక ఎప్పుడైతే పిండి ఎత్తే ఆరుతాయి కదా ఆడ ఉంటే ఆడనే పోతాయి ఇక బట్టలు అందుకే ఆడ పిండి ఎత్తా పిండి గంగలక్ష్మి పానం మంచిగా లేకున్నా కానీ పనులు చేస్తానని అంటది మరి ఏం చేయాలి ఇక ఆడ పోతాయి ఇక ఆడనే ఉంటే ఆడనే ఉంటాయి అని బాగా పిండి ఆరెత్తనేమి ఇక ఆరుతాయి అందుకు కూర అయితే దించుకున్నాండి కూర అయితే ఇలా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పాల కొట్టు నాకు కట్టం చేయి పాల కొట్టు తొందరగా కొట్టు పాల కొట్టు